అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ అటుకుల లడ్డు అండి. చాలా టేస్ట్ ఉంటుంది. సమ్మర్ కదా, పిల్లలకి హెల్దీ ఫుడ్ చేసి పెట్టొచ్చండి. ఇలాగా సమ్మర్లో అటుకుల్ని తీసుకున్నాను. ఇవి 1 కప్పు అటుకులండి. అలాగే దీనిలోకి అరకప్పు బెల్లం అండి. బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇది చాలా మంచిదండి హెల్త్కి. చక్కెర కన్నా కూడా బెల్లం వాడితే స్వీట్లో ఇవి మరమరాల లడ్డు అవి చేస్తారు కదండి, అలాగే అటుకులతో చేస్తున్నాను నేను ఈరోజు లడ్డు. ఇది బెల్లం పౌడర్ అరకప్పు అండి కప్పు అటుకులకి. అలాగే 2 ఇలాచీ తీసుకున్నాను. ఇలా దంచి పెట్టుకోవాలండి పౌడర్ లాగా. అటుకుల్ని డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏం అవసరం లేదు, నెయ్యి కూడా ఏం అవసరం లేదండి. విడిగానే ఇలా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మరమరాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఈ లడ్డు చేసేటప్పుడు కొంచెం ఫ్రై చేస్తారు. అలాగే ఈ మరమరాలు చేస్తున్నానండి. ఇది రైస్ నుంచి వచ్చేవి కదండి, హెల్త్కి చాలా మంచిది. ఇవి డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేశాను. అప్పుడు ఇదే దీనిలో కొంచెం కడిగి కొంచెం వాటర్ పోసానండి. ఇప్పుడు మనం తీసుకున్న అరకప్పు బెల్లాన్ని దీనిలో వేసుకోవాలి. వేసి పొంగొచ్చే వరకు పాకం పట్టుకోవాలండి. ఇలా పాకాన్ని కలుపుతూ ఉండాలి. ఈ సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనకు వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్ చేసి పెడితే చాలా మంచిదండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇలా పొంగొస్తే చాలండి, ఈ పాకం పడిపోయినట్టేను దీనికి. ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇవి 2 దంచానండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేనైతే అరకప్పేనండి బెల్లం. ఈ బెల్లం కాదండి, బెల్లం పౌడరు. దీనిలో 1 స్పూను నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనకి చేతికి కూడా అంటదండి పాకం పడిన తర్వాత. ఇప్పుడు దీనిలో మనం ముందు డ్రైగా చేసుకున్న అటుకులను వేసుకోవాలి. ఈ అటుకులను వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి లడ్డు కట్టుకోవటానికి. ఇది త్వరగానే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ లడ్డు చుడితే సరిపోతుంది. ఇప్పుడు అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే సరిపోతుంది. మరీ చల్లారితే ఇదవుతాయండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి. ఇలా ఒక్కొక్కటి లడ్డు చేసుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఈ అటుకులు బెల్లం హెల్త్కి చాలా మంచిదండి. ఇదివరకు అమ్మ వాళ్ళు పాలల్లో వేసి పెట్టేవాళ్ళు, లేదంటే కనుక అటుకుల్లో బెల్లం పొడి చేసి వేసేవాళ్ళండి. వాటిని అలా తినేవాళ్ళం. ఇలా లడ్డూల్లాగా కూడా చేసి తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలి. మొత్తం 1 కప్పు అటుకులకి 8 లడ్డూలు అయినాయండి. మనం చేసుకునే సైజుని బట్టి ఇవి మీడియం సైజు లడ్డూలు చేసుకున్నాను. ఇలాగా ఈ సమ్మర్లో పిల్లలకి చక్కగా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. స్నాక్స్కి చాలా హెల్త్కి మంచిదండి. అయిపోయిందండి. పిల్లలకి ఫాస్ట్ ఫుడ్ల కన్నా కూడా మనం ఇంట్లో చేసి పెట్టింది హెల్త్కి చాలా మంచిదండి. ఇలా పిల్లలకి రోజుకు ఒక రకంగా చేసి పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో చేసింది ఎంతైనా కూడా హెల్త్కి మంచిదండి. అయిపోయిందండి అటుకుల లడ్డు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.